హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి తేజేష్. మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, వీడియోస్ ఒక్కనే కదా మా వైఫ్ తో క్లిక్ చేస్తానని. సో షీ ఈస్ మై వైఫ్ అనమాట, కుసుమాంజలి. ఇక్కడ నుంచి వీడియోస్ లో కనబడిద్ది. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేశాను అని. సో ఆ ఇన్వెస్ట్మెంట్ తో నేను ఏమేమి ఎక్విప్మెంట్ కొన్నాను, దానివల్ల యూజ్ ఏంటి అనేది మీకు మొత్తం ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో గైస్, ఇప్పుడైతే మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనం వీడియో చేయాలి అంటే ఫస్ట్ లైటింగ్ అయితే కావాలన్నమాట. సో లైటింగ్కి సంబంధించింది అయితే నేను సింపెక్స్ నుంచి ఇదైతే తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేస్తారనమాట ఈ లైట్. మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ సెటప్ కోసం లైట్ కొనాలంటే అది అబౌట్ 10,000 వరకు ఉంటుంది. సో ఇది కొంచెం మీడియం బడ్జెట్లో మనకి లైటింగ్ బాగా డల్గా ఉన్నప్పుడు అయితే ఇది యూజ్ చేయొచ్చు. కానీ నేను ప్రెసెంట్ అయితే ఇది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఓవర్ లైట్ అయిపోతుంది అనమాట. నేను ఇంకా కొన్ని లైట్స్ అయితే కొన్నాను. సో వాటితో ప్రెసెంట్ నాకు సరిపోతుంది. ఇదైతే నాకు ప్రెసెంట్ ఎక్స్ట్రాగానే ఉంది. ఇది వచ్చేసి నాకు 450 వరకు పడింది అనమాట. ఓన్లీ ఇది ఒకటే, దీనికి మళ్ళీ ట్రైపోడ్ ఒకటి కొనుక్కోవాలి సపరేట్గా. సో నేను ఏంటంటే మీకు దీన్ని ఎలా యూజ్ చేశాను అనేది మీకు చెప్తాను. ఇది వచ్చేసి 450 పడింది అనమాట. నేను ఇప్పుడు సింపెక్స్ లైట్ చూపించాను కదా, అది కొంచెం వామ్ కలర్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి వామ్ అనేది కొన్ని వీడియోస్కి యూజ్ అవుతుంది, కొన్ని వీడియోస్కి యూజ్ అవ్వదు. సో అలాంటి టైంలో నేను వైట్ లైట్, ఇప్పుడు నాకు వైట్ కావాలి అనుకుంటే అది వైట్ సెట్ అవ్వదు అనమాట. వైట్ కలర్ దాంట్లో రాదు, అది వామ్ లైట్ వస్తుంది అనమాట. లైట్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. సో వైట్ లైట్ కోసం నేను ఇదైతే తీసుకున్నాను. ఇది చాలా లో బడ్జెట్ అండ్ లో బడ్జెట్. యూట్యూబ్ కొత్తగా నాకులా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఫస్ట్ దీంతో మేనేజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి అరౌండ్ 180-150 వరకు పడుతుంది అనమాట. సో ఇది ఓన్లీ వైట్ లైట్ వస్తుంది, వీడియోస్కి మనకి బాగుంటుంది అనమాట. సో ఇది ఈ ఐటమ్ అయితే ఇది వచ్చి నాకు 150-180 వరకు పడింది. సో గైస్, ఇప్పుడు తర్వాత అయితే నేను ఈ రింగ్ లైట్ అయితే తీసుకున్నాను అనమాట. సో మీకు రీల్స్కి కానీ యూట్యూబ్లో లైట్ కొంచెం తక్కువ లైటింగ్ కూడా నాకు సరిపోద్ది అంటే అవుట్డోర్లో ఉన్నప్పుడు కొంచెం ఈవినింగ్ 5 to 6 టైం ఆ టైంలో వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు మనకు కొంచెం లైట్ చాలు, ఫుల్ లైటింగ్ అయితే అవసరం లేదనమాట. అలాంటి టైంలో ఈ రింగ్ లైట్ అయితే నాకు సరిపోతుంది. సో ఇది వచ్చేసి నాకు 750 వరకు పడింది అనమాట, విత్ ట్రైపోడ్ అనమాట. దీనికి ట్రైపోడ్ కూడా వచ్చింది. మీకు కింద నేను సింపెక్స్ గురించి చెప్పాను కదా, ఫస్ట్ ఐటమ్ ఆ సింపెక్స్ లైట్ కూడా మనం ట్రైపోడ్ కొనుక్కోవాలి విడిగా. ఆ ట్రైపోడ్ వచ్చేసి మనకి అరౌండ్ 1000 వరకు ఉంటుంది. సో నేనేం చేశానంటే దీనికి వచ్చిన ట్రైపోడ్ని, అంటే 2 లైట్లు ఒకేసారి యూజ్ చేయము మనం. ఇది యూజ్ చేసినప్పుడు దీనికి ట్రైపోడ్ వాడుతున్నాను, అది యూజ్ చేసినప్పుడు దీనికి వచ్చిన ట్రైపోడ్ని నేను దానికైతే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నాకు 1000 రూపీస్ అయితే నేను సేవ్ చేసుకున్నట్టే. రింగ్ లైట్కి వచ్చిన ట్రైపోడ్ అనమాట. నేను దీన్ని సింపెక్స్ లైట్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది రింగ్ లైట్తో పాటు నాకు కలిపి 750 పడింది అనమాట. రింగ్ లైట్ ట్రైపోడ్ కలిపి 750 పడింది నాకు. ఓకే, ఇదైతే ఎల్ఈడి లైట్ అనమాట. కలర్స్ మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, నా మీద నేను మాట్లాడుతుంటే నా మీద రెడ్ కలర్ షేడ్ పడింది. సో దీంట్లో అయితే 3 కలర్స్ ఉంటాయి అనమాట, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ వైట్. ఈ 4 కలర్స్ ఇందులో అయితే ఉంటాయి. సో ఇది ఇలాంటిది మనకు ప్రజెంట్ వచ్చి ఎల్సీ లైట్ అంటాం మనం ప్రొఫెషనల్గా అయితే. ఎల్సీ లైట్ కావాలి అనుకుంటే అబౌవ్ 15,000 దాకా ఉంటుంది. సో మనం బిగినర్స్ కాబట్టి ఇదైతే మనకు ప్రజెంట్ సరిపోద్ది అనమాట. మనం కొంచెం రీచ్ వచ్చినంత వరకు మనం దీంతో అయితే మేనేజ్ చేయొచ్చు అని నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 200-250 వరకు పడింది అనమాట నాకు ఇది. సో గైస్, దే హీరో ఆఫ్ ద వీడియో అనమాట. సో మీరు దీని అన్న ముందు క్లిప్స్ వరకు చూసింది మొత్తం దీంట్లో రికార్డ్ చేసింది. ఇది వచ్చేసి నాకు 80,000 దాకా పడింది విత్ లెన్స్ అన్ని కలిపి. ఇది కెమెరా వచ్చేసి కెనాన్ 200D Mark II అనమాట. ఒక యూట్యూబర్ దగ్గర ఉండాల్సిన కెమెరా ఇది. ఎందుకంటే దీంట్లో నీకు ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ దేనికైనా కానీ ఇది 4K వరకు సపోర్ట్ చేసిద్ది, ప్లస్ స్టెబిలైజేషన్ ఉంటుంది. చాలా వరకు బాగుంటుంది అనమాట ఈ కెమెరా. ఈ రేంజ్ బడ్జెట్లో ఇది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఇస్తుంది ప్రజెంట్. సో దీంతో పాటు నేను ఇంకొక 2 లెన్స్ అయితే కొన్నాను. ఇది వచ్చేసి 50mm లెన్స్, ఇంకా లాంగ్ లెన్స్ ఒకటి, కిట్ లెన్స్ ఒకటి అయితే నా దగ్గర ఉన్నాను. సో గైస్, ఇప్పటివరకు మీరు లైటింగ్ గురించి చూశారు, రికార్డ్ చేయడానికి కెమెరాని చూశారు. సో ఇప్పుడు వాయిస్ కూడా క్లారిటీగా ఉండాలి మనకి. మనం ఇప్పుడు బయట మాట్లాడినప్పుడు చాలా వరకు నాయిస్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ నాయిస్ మనం డైరెక్ట్ మైక్రోఫోన్తో మాట్లాడితే, ఇన్బుల్ట్ మైక్రోఫోన్తో మాట్లాడితే మనకు క్లారిటీ కనబడదు. డిజిటెక్ నుంచి వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది నాకు వచ్చేసి 4,500 వరకు పడింది. ఇది కాలర్ మైక్ అనమాట. ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్న విన్నది కూడా ఆ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు బయట అయితే చాలా వరకు నాయిస్ ఉంది, అది మొత్తం నాయిస్ రిడక్షన్ ఆటోమేటిక్గా అయిపోయి చాలా క్లారిటీగా అయితే వాయిస్ వస్తుంది. 4,500 అయితే వర్తే నాకు తెలిసినంత వరకు అయితే ఈ మైక్ ఆ బడ్జెట్లో. సో గైస్, ఇదైతే నేను కెమెరాకు వాడే ట్రైపోడ్ అనమాట. ఇది వచ్చేసి నాకు 2,000 వరకు పడింది. నేను ఈ ట్రైపోడ్కి ఎందుకు అంత పెట్టాను అని అంటే, మొత్తం మనం రికార్డ్ చేసేది మొత్తం దీని మీద స్టాండ్ అయ్యే వస్తుంది. సో ట్రైపోడ్ అనేది కొంచెం క్వాలిటీ తీసుకోవాలి. సో అందుకని నేను 2,000 వరకు అయితే పెట్టి ఇంకా హై రేంజ్ ఉన్నాయి, ఇంకా మంచి క్వాలిటీ, కొంచెం క్వాలిటీలో ఇది కొంచెం బెస్ట్ అనిపించింది నాకు.
ఆ బడ్జెట్లో. అందుకని నేనైతే ఇది తీసుకోవడం జరిగింది. దీనికంటే హై రేంజ్ క్వాలిటీ ఇంకా ఉన్నాయి, అవి ఇంకా బాగుంటాయి. సో 2000 లోపు అయితే ఇది నాకు వర్త్ అనిపించింది. సో గైస్ ఇదైతే సౌండ్ బార్ అనమాట. మీరు అనుకోవచ్చు ఈ వీడియో చేయడానికి సౌండ్ బార్ ఉంది, కానీ వీడియో చేయడానికి కాదు, ఇది వీడియో చేసిన తర్వాత ఎడిటింగ్ చేయడానికి అనమాట. మనం హెడ్ ఫోన్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, డైరెక్ట్ మొబైల్ ఫోన్తో కానీ విన్నా కానీ మనకు ఒకటిలాగా వినిపిస్తుంది సౌండ్. సో స్పీకర్ కానీ సౌండ్ బార్ కానీ ఉంటే మనకి బయట మీ ఫోన్స్కి ఎలా వస్తుంది అనేది నాకు కొంచెం ఐడియా వస్తుంది. సో మన ఫోన్లో వినిన దానికి సౌండ్ బార్ పెట్టుకుని వినిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో నేనైతే ఎడిటింగ్ సిస్టంలో చేస్తున్నాను ప్రజెంట్. సో నేను సిస్టమ్కి అయితే ఇది కనెక్ట్ చేసుకొని దీనిలో వచ్చిన సౌండ్ని బట్టే మీకు క్వాలిటీ వస్తుంది అనమాట. సో గైస్ ఇప్పటివరకు అయితే నేను కొన్న ఎక్విప్మెంట్ అయితే ఇది అనమాట. సో దగ్గర నాకు ఒక 1,50,000 వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. సో ఇప్పుడు మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అంటే అవసరం లేదు. మీరు ఒక మంచి మొబైల్ ఒకటి తీసుకుంటే మీరు దాంట్లోనే రికార్డ్ చేయొచ్చు, దాంట్లోనే ఎడిటింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఒక 1,000 రూపీస్ 1,000 to 2,000 లోపు మంచి మైక్స్ ఉంటాయి, వైర్లెస్ కానీ వైర్ కానీ ఏదో ఒకటి. సో అందులో కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ మంచిగా ఉన్నది చూసుకొని చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ మైక్ తీసుకొని మీరు వీడియోస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఒక 2-3 మంత్స్ అయితే మీకు అర్థమవుతుంది మీకు రీచ్ ఎలా ఉంది, మీకు ఆడియన్స్ ఎలా ఉన్నారు, మీరు దేని మీద వీడియో చేయాలనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లోనే ఇంత ఎక్విప్మెంట్ కొనాల్సిన అవసరం అయితే లేదు. నాకు దీని పర్పస్ మీద కాకుండా నాకు ఫర్దర్గా కూడా యూజ్ ఉంటుంది. నేను కెమెరా కూడా నాకు యూజ్ ఉంటుంది, ఈ మైక్స్ అవన్నీ కూడా నాకు యూజ్ ఉంటాయి కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. సో మీరు స్టార్టింగ్ ఇప్పుడే బిగిన్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం ఇంత ఎక్విప్మెంట్ అయితే మీకు అవసరం లేదు. ఒక 30,000 to 40,000 లో మంచి మొబైల్స్, కెమెరా ఉన్న మంచి కెమెరాతో 20,000 to 40,000 లో మంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో వాటితో స్టార్ట్ చేసి దాంట్లోనే ఎడిటింగ్ కూడా చేయొచ్చు. మీకు ఎడిటింగ్ రాకపోతే యూట్యూబ్లోనే చాలా వరకు వీడియోస్ ఉన్నాయి. హౌ టు ఎడిట్ అని కొడితే మీకు చాలా వరకు వీడియోస్ వస్తాయి. సో మీరు తీసేటప్పుడు కూడా మీరు ఏ మొబైల్ తీస్తున్నారు, ఏ కెమెరా తీస్తున్నారు అనేది కాదు, ఏ ఫ్రేమ్ పెట్టి తీస్తున్నారు అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అది కొంచెం రీసెర్చ్ చేసి మంచిగా కొనుక్కొని మంచిగా స్టార్ట్ చేయండి. అండ్ ఇంత ఎక్విప్మెంట్ అయితే మీకు అవసరం లేదు. స్టార్ట్ చేసే వాళ్ళకైతే మీ దగ్గర అమౌంట్ ఉంటే ఓకే పెట్టుకోవచ్చు, లేదు అన్నప్పుడు జస్ట్ స్టార్ట్ చేయండి. వచ్చిన గ్రోత్ని బట్టి మీరు కొంచెం ఎక్విప్మెంట్ కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. సో నేనైతే ఇంతవరకు కొన్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అనమాట. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ దీని ద్వారా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం నా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్ కింద మీకు ఏమన్నా మైనస్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ గైస్.